పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండవ పథకం విడుదల ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో దుగ్గిల మండలం ఎరుగుడి పంచాయతీలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండవ విడత ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే కేవీ శ్యాంబాబు. ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలుపుకొని రైతుల అకౌంట్లో మొత్తం 7,000 చేస్తామని, మరియు పత్తికొండ నియోజకవర్గంలో 5,474 మంది రైతులకు 27,387 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, పత్తన వెంకటరాముడు, వెంకటపతి వేణు, జనసేన నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఒక 2 నిమిషాల్లో కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. ఈరోజు మన ఎర్రగుడి గ్రామం నుండి ఈ యొక్క పీఎం కిసాన్ యొక్క నగదు జమ కార్యక్రమాన్ని మన నియోజకవర్గ స్థాయి అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళ గవర్నమెంట్ లో అన్ని రకాలుగా మాట్లాడి 1 రూపాయి కూడా ఇచ్చినది లేదు. కానీ ఆ గవర్నమెంట్ పడిపోయి మన తెలుగుదేశం గవర్నమెంట్ మరొకసారి రావడం, మరి ఎలక్షన్లలో ఏదైతే వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క వాగ్దానం కూడా మనం క్లియర్ చేసుకుంటా, ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై చేసుకుంటా ముందరకు పోతున్నాం. మరి గత 5 ఏళ్లలో మీ అందరు బాగా ఆలోచించండి. ఉత్త వెల్ఫేర్ పైన నడిచింది, డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా లేకుండేది. రైతు చేయి దాచి నాకు సహాయం చేయండి అంటే కూడా సహాయం చేయలేని పరిస్థితి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి రైతు ఎంత ముఖ్యమో, రైతు చేసే పని ఎంత ముఖ్యమో మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకోసమే నేను మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మన నరేంద్ర మోడీ గారితో పాటు, ఆయన ఇచ్చే 2,000తో పాటు మనం ఒక 5,000 కలిపి, మన గవర్నమెంట్ కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఆలోచించండి. పుట్టిన పిల్లవాడు కాడ, లేకపోతే కడుపులో ఉన్న పిల్లవాడ కాడ నుంచి, తల్లి కాడ నుంచి ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక లబ్ధి వస్తూనే ఉంది. మనకి ఏదో రకంగా వస్తూనే ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదని కూడా తగ్గకుండా మహిళలకి ఫ్రీ బస్సు ఇస్తే ఆటో వాళ్ళు బాధపడతారని చెప్పి ఆటో మిత్రాన్ని కూడా చెప్పుకోవడం ఇవ్వడం జరుగుతుంది. ఆడవాళ్ళు పొయ్యిలు పెట్టుకొని, కట్టెలు పొయ్యిలు పెట్టుకొని కష్టపడుతుంటే బాధపడుతున్నారు, వాళ్ళకి రోగాలు వస్తున్నాయని చెప్పి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చాం. సూపర్ 6 ఏదైతే చెప్పామో సూపర్ 6 సూపర్ గా మనం అమలు పడుకుంటూ వస్తున్నాం. మరి ఇందాక వచ్చేటప్పుడు ఈ రోడ్డు గురించి మా వాళ్ళతో అడిగాను, మా బృందంతో, ఏంది రోడ్డు ఇంత దారుణంగా ఉంది, ఇంత మనం తిరిగేదే కాదు, ఇక్కడ బయట నుంచి కర్ణాటక నుంచి భక్తులు చాలా మంది వస్తుంటారు, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అది మన తలపైన చూస్తారు, ఏమైంది దీని సంగతి అంటే 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము, అతి తొందరలో కూడా పని చేపిస్తున్నాము అని చెప్పడం జరిగింది. మనము ఏ పని చేసినా గానీ 10 మందికి లబ్ధి ఉండాలా, 10 మందికి మంచి జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మనం పని చేసుకుంటూ పోవాలా. ఇదే రూపంలో ఆలోచిస్తుంటే ఆ రోజు గతంలో నాన్నగారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను 32 కోట్లకి స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్, అంటే చెరువులో నీళ్లు పడతాయి, చెరువులో నీళ్లు పడినప్పుడు అవి గట్టిగా నిబరంగా ఉండాలా, చెడిపోకూడదు అని చెప్పి మనము అది బిల్లులు తీసుకుని వస్తే అప్పుడు ఒక అడ్డంగా ఒక లైను నిలువు ఒక లైన్ కొట్టి 33 కోట్లు కొట్టేసడం జరిగింది శ్రీదేవి గారు. మరి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడినాము, దాని గురించి జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఇలాంటివి వాళ్ళు ఏదో అడ్డదారిగా వచ్చినాం, చచ్చిపోయిన మొగుడు పేరు చెప్పుకొని వచ్చినాం అని ఆలోచన చేసుకొని ఎంత ఉంటే అంత డబ్బులు లెక్క వేసుకొని సైడ్కి వెళ్ళిపోతామని చెప్పి చెడ్డ ఆలోచనతో వాళ్ళు రాజకీయం చేశారు. ఒక తరఫు కొడుకును పంపించింది రియల్ ఎస్టేట్ పైన బలమని, ఒక తరఫు బామ్మర్దిని పంపించింది, ఒక బామ్మర్దిని ఎంపీపీ తయారు చేసింది, చెంత చేసుకొని గుప్పలు మూట కట్టుకొని మన ఎలక్షన్లో ఓడిపోయింది. మరి అట్లాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఇప్పుడు మీరందరూ చూడండి, గత 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది,
ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకుడు చెడ్డ పని చేసినాడు, అన్యాయమైన పని చేసినాడు మీరు ఎక్కడన్నా విన్నారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ. ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా గానీ కంపల్సరీ వాళ్ళకి శిక్ష ఉంటుంది అని చెప్పి తెలిసి ఎవరు కూడా తప్పు పనులు చేయరు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఉండేది. అది కాకుండా ఇప్పుడు మనకి సోదరులు మాదిరి జనసేన పార్టీ కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. మరి ఆయన సంగతి మీ అందరు కూడా తెలుసు. ఆయనకి తిక్కలేసిందంటే ఇంకా ఎవరిని పట్టించుకోకుండా ముందరికి తీసుకునే పోతుంటాడు. అందుకోసమే కరెక్ట్ కాంబినేషన్ లో మన స్టేట్ నడుస్తుంది. పైన నుంచి మోడీ ఆశీర్వాదం కూడా మనకు ఉంది. మనం ఏదైతే 5 ఏళ్ళు ఎంకిల పడినామో 5 ఏళ్ళు వలన 20 ఏళ్ళు ఎంకిల పడినాం మనం. లేదా నీళ్లు మనం ఇప్పుడు చెరువుల్లో నీళ్లు చూసేది ఎప్పుడో రావాల్సినది నీళ్లు. వాళ్ళు ఎంతసేపుకి డబ్బుల కోసం ఆలోచించి డబ్బులు లేపుకున్నారు తప్ప రైతు కోసం ఆలోచించలేదు. ఇక్కడ పంటలు మంచిగా పండాలని చెప్పి ఆ మంచి సబ్స్టేషన్ పెట్టుకొని ముందర రాలేదు. అప్పుడు రోడ్ల పరిస్థితి ఉంటుండేది. మరి ఆయన ఎట్లా తిరిగిందో ఈ రోడ్ల పైన ఏమో తెలియదు కానీ నా కార్లకైతే రిపేర్లు వచ్చి డబ్బులు పెట్టి నాకు సావచ్చు. అట్లాంటి రకంగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అందుకోసమే మీ అందరికీ మరొకసారి ఏం చెప్పేదంటే దయచేసి దానికంటే ముందర ఇంకొక మాట. పోయినసారి ఇదే పొలంలో పచ్చిపాతి పుల్లారావు గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇంకా పెద్ద మంత్రులని ఆ టైంలో తీసుకుని వచ్చి ఇక్కడ ఆ తెల్ల పురుగు పట్టుకొని ఉండేది ఇక్కడ పత్తికి. మరి ఆ రోజు రైతును అడిగాం, ఇక్కడ పత్తికి పురుగు పట్టింది కదా, గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమన్నా ఇచ్చినారా, ఏమన్నా ఫర్టిలైజర్లు అట్లాంటివి ఏమన్నా స్ప్రేలు ఏమన్నా ఇచ్చినారా అంటే ఏమీ లేదు, తొందరగా కోసేయండి, మేము ఉన్న భూమి కూడా అమ్ముకోవాలని చెప్పి అన్నారు అని చెప్పి అప్పుడు రైతు అనడం జరిగింది ఇక్కడ. అంటే తిక్క శాస్త్రాలు చేస్తారు వాళ్ళు ఆ టైంలో. రాళ్ళు నాటేది, గట్లు చేంజ్ చేసేది, ఒక రైతుకి మధ్యలో పోట్లాటలు పెట్టేది, ఎంత అల్లకొల్లలం జరిగింది మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా. అందుకోసమే మరి ఇంకొకసారి చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం మనందరి కోసము, ప్రజల కోసం ఉంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 100% గా మంచి చేయడానికి ఉంటుంది. మరి వచ్చే 15 ఏళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుందని చెప్పి సభాపతిగా చెప్తున్నాను. రాబోయే కాలంలో ఇంకా చాలా మంచి పనులు చేసేది ఉంది. మనకి గత 5 ఏళ్ళు ఏదైతే దరిద్రం చుట్టుపోయిందో ఆ దరిద్రాన్ని దులుపుకోవాలంటే ఇంకొక సంవత్సరం మనం కష్టపడాలా. ఆ దరిద్రం కంపల్సరీ మనం దులుపుకుంటాము. రాబోయే కాలంలో 100% గా చాలా బ్రహ్మాండమైన స్టేట్ లో మనం అందరం ఉంటామని చెప్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. ఆయన గారు పెద్దలు పూజ్యులు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు, అక్కడ దగ్గర నుంచి చూస్తున్నాం. ఆయన కష్టపడేదే కాకుండా కొడుకుని ఒక తరఫు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఢిల్లీలో నేను ఢిల్లీకి పోయడం జరిగింది. ఢిల్లీలో పోతే ఆడ ఢిల్లీలో కొంతమంది మినిస్టర్లు కలిస్తే మీ అంత సీఎం, మీ అంత హుషారుగా ఉన్న సీఎం మనం ఇప్పుడు దాకా చూడలేదు, ఉత్త చేతులతో ఇస్తాడు, ఏదో ఒకటి పట్టుకొని పోతాడు స్టేట్ కోసం అని చెప్పి ఆ రోజు ఢిల్లీలో చెప్పడం జరిగింది. మరి ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండేది. ఢిల్లీకి ఎందుకు పోతుండే? కేసులు ఉన్నాయి, ఆయన కేసులు సుప్రీంకోర్టు కోసం పోతుండేది. దాని తప్ప ఆయన ఏది చేసి లేదు. అందుకోసమే మీ అందరికి మరొకసారి చెప్తున్నాను, ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. నా ఎలక్షన్లు అయిపోయినాయి, మీ అందరి వలన నేను గెలిచాను, మన పరువు కాపాడినారు మీ అందరూ. ఎప్పుడు మీ అందరూ కలిసి నా పరువు మీరు కాపాడాల్సి వస్తుందని చెప్పి మరి సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి ఏ ఊరులో ఇందాక నాగేంద్ర ఒక మాట కరెక్ట్ చెప్పారు. తుగ్గలి మండలం అంటే తెలుగుదేశం అంటే తుగ్గలి మండలం. ఇలాంటి మండలంలో మనము పోయిన ఎలక్షన్లలో కూడా మీరు చూసుకోండి, చాలా నేరో మార్జిన్లలో ఊర్లలో ఉన్నాము. కానీ నాకు తెలిసిన ప్రకారం, నా సర్వేల ప్రకారం, పార్టీ సర్వేల ప్రకారము మనం బాగా ఉన్నాము. మీరందరూ ఒకరికి తోడిస్తుంటా కరెక్ట్ క్యాండిడేట్లు పెట్టుకుంటా మనం ముందరికి పోతే 100% మరొకసారి మన తుగ్గలి మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో మన తెలుగుదేశం జెండా ఎగరాలా. ఇక్కడ ఎగురుతూనే ఇక్కడ మనశ్శాంతి ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ, స్పెషల్ గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి వీళ్ళు ఇంత కష్టపడి ఉత్త గంటల నోటీస్ లో ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసి, మరి వీరందరూ కూడా వీళ్ళ కాడ నుంచి వీళ్ళకున్నే నాలెడ్జ్ ని మీరందరూ కూడా షేర్ చేసుకోవాలా. డిపార్ట్మెంట్ లో చాలా యువకులు ఉన్నారు, వాళ్ళ ఓపికతో తిరిగే వాళ్ళు ఉన్నారు.
మరి ఇందాక పెద్దలు బత్తిన వెంకటరామరన్న గారు చెప్పేది ఏంటంటే మనము పంట మార్పిడి చేసుకుంటూ వస్తే మనకి ఇంకా మంచి ఈల్డ్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ఒకసారి అది కూడా ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తాము. అది కూడా ఒకసారి ట్రై చేయకపోతే దాని గురించి కూడా మనం